Hello friends, welcome back to my channel. In this video I will be explaining how to create user defined exceptions in Python. Okay, so previous video lo నేను already predefined exceptions ni ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో if you want to create user defined exceptions, then how you can create, let us see. సో నార్మల్గా ఎందుకు వై వీ గో ఫర్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో నార్మల్గా మనకి పైథాన్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఆర్ బిల్ట్-ఇన్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు జీరో డివిజన్ ఎర్రర్ కానీ, లేదు అనుకుంటే ఇండెక్స్ ఎర్రర్ కానీ, ఓఎస్ ఎర్రర్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వీ హ్యావ్. ఓకే, సో కానీ సమ్ టైమ్స్ దే మే బీ ఎ సిచ్యువేషన్ none of the exceptions in Python are not used by the programmer to handle the exceptions. సో కొన్నిసార్లు మనకే తెలియకుండా కొన్ని ఎక్సెప్షన్స్ని మనం క్రియేట్ చేసి వాటిని హ్యాండిల్ చేయాల్సిన నెసెసిటీ రావచ్చు. సో అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ కస్టమ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ సమ్టైమ్స్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ కస్టమ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో ఈ కస్టమ్ ఎక్సెప్షన్స్ని క్రియేట్ చేయడానికి వీ హ్యావ్ టు ఫాలో 3 డిఫరెంట్ స్టెప్స్. ఓకే, సో ఇవి ఎప్పుడు యూస్ అవుతాయి? మన ఓన్గా మనమే ఒక ఎక్సెప్షన్ని క్రియేట్ చేసుకొని దాన్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే. సో దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీ ఓన్ ఎక్సెప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెప్షన్ నేమ్ రాయండి. దట్ ఎక్సెప్షన్ మస్ట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది బిల్ట్-ఇన్ క్లాస్ ఎక్సెప్షన్. నెక్స్ట్ యూ హ్యావ్ టు రైట్ ఏ కన్స్ట్రక్టర్ ఇన్ యువర్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. కన్స్ట్రక్టర్ అనేది ఎలా తెలుస్తుంది మేడం మాకు అంటే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. అండర్ స్క్రోర్ ఇనిట్ అని ఏ క్లాస్లో అయితే కనిపిస్తుందో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్స్ట్రక్టర్ విచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ కన్స్ట్రక్టర్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం రిసీవ్ చేసుకుంటుంది? మీరు ఎక్సెప్షన్ ప్రింట్ చేసేటప్పుడు ఏ మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేస్తే జీరో డివిజన్ ఎర్రర్. సో దట్ ఈస్ ద ఎక్సెప్షన్ థ్రోన్ బై ది పైథాన్ వర్చువల్ మెషిన్. దాన్ని మనం ఏం చేసాం? మనం హ్యాండిల్ చేసుకొని మనకు అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఏం చేస్తాము అంటే, మీరు ఏ మెసేజ్ని యూజర్కి త్రో చేయాలి అనుకుంటున్నారు ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసి అనే మెసేజ్ని ఇక్కడ ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఈ రిసీవ్ చేసుకున్న మెసేజ్ని ఈ వేరియబుల్లో పాస్ చేసినప్పుడు దిస్ ఈజ్ గో టు దిస్ ఎక్సెప్షన్ క్లాస్. ఓకే, సో మీ ఓన్ ఎక్సెప్షన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో మీ ఓన్ ఎక్సెప్షన్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దిస్ మై ఎక్సెప్షన్, సో దిస్ ఈజ్ కస్టమ్ ఎక్సెప్షన్, దట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. This exception must be derived from the base class exception. ఈ ఎక్సెప్షన్ మనకు సంబంధం లేదు, ఆల్రెడీ పైథాన్లో ఉన్న బిల్ట్-ఇన్ ఎక్సెప్షన్. ఈ క్లాస్ నుంచి మీ ఓన్ ఎక్సెప్షన్ని డిరైవ్ చేసుకొని యూ షుడ్ త్రో ఏ మెసేజ్. మీరు ఏ మెసేజ్ త్రో చేయాలి అనుకుంటున్నారో ఆ మెసేజ్ని మీరు డిఫైన్ చేయాలి అంటే ఈ మై ఎక్సెప్షన్ క్లాస్లో మీరు ఏ మెథడ్ రాయాలి? కన్స్ట్రక్టర్ రాయాలి. సో ఈ ఇనిట్ మెథడ్ రిసీవ్ చేసుకునేది ఏంటి? what is the message raised by the user. ఓకే, నెక్స్ట్ వన్స్ మీ డెఫినేషన్ అంతా డిఫైన్ చేసేసారు. డిఫైన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ప్రోగ్రామర్ కెన్ రైట్ ద కోడ్. సో స్టేట్మెంట్స్ రాయొచ్చు, లేకపోతే ఒక ఫంక్షన్ కాల్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఎప్పుడు ఏదన్నా ఎక్సెప్షన్ రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే అనుమానం ఉంది అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు రైజ్ ద ఎక్సెప్షన్ బై యూజింగ్ రైజ్ స్టేట్మెంట్. సో ప్రోగ్రామర్ కోడింగ్ రాస్తూ ఉండగా సమ్ సార్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దగ్గర మీరు ఒక ఫంక్షన్ని కాల్ చేయొచ్చు, లేదా ఆ స్టేట్మెంట్స్ దగ్గరే అయ్యో ఇక్కడ ఒక ఎక్సెప్షన్ రావటానికి అవకాశం ఉన్నట్టుంది అని మీకు ఏదన్నా అనుమానంగా అనిపించినా యూ షుడ్ రైజ్ అన్ ఎక్సెప్షన్. ఓకే, సో ఆ రైజ్ ఎక్సెప్షన్ ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ ద కీవర్డ్ రైజ్. ఓకే, సో రైజ్ ఈజ్ ద కీవర్డ్. ఈ రైజ్ తర్వాత మీ క్లాస్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ మీ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో ఆ ఎక్సెప్షన్ తోటి యూ షుడ్ పాస్ ఏ మెసేజ్. మనం ఎప్పుడైతే ఇట్లా రాసి బ్రాకెట్లో ఇలా పంపిస్తున్నామో ఆటోమేటిక్గా ఏం కాల్ అవుతుంది? కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఈ మెసేజ్లో ఇది స్టోర్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామర్ ఏం చేయాలి, ఈ ఎక్సెప్షన్ రైజ్ అయిన దాన్ని ప్రింట్ చేసుకోవాలి. సో ఈ రైజ్ ఎక్సెప్షన్ ఇదంతా ఎక్కడ రాస్తారు, విచ్ ఈజ్ రైట్ ఇన్సైడ్ ద ట్రై బ్లాక్. ఓకే, మనం ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ట్రై బ్లాక్, ఎక్సెప్ట్ బ్లాక్. ట్రై బ్లాక్లో ఏం రాస్తాం, మనకి ఎక్సెప్షన్ ఎక్కడ అక్కర్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ దిస్ ప్లేస్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ రైజింగ్ యాన్ ఎక్సెప్షన్ అని మీకు అనిపించినప్పుడు ఆ స్టేట్మెంట్స్ అన్నీ ట్రై బ్లాక్లో రాస్తారు. వెంటనే ఎక్సెప్ట్ బ్లాక్ ఏం చేయాలి, ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయాలి. అది ఏ ఎక్సెప్షను, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. సో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అని చెప్పి ఎక్సెప్ట్ ఆ ఎక్సెప్షన్ నేమ్ రాసి వదిలేస్తే కుదరదు. ఓకే, సో ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే ఎక్సెప్ట్ 0 డివిజన్ ఎర్రర్ అని చెప్పి మనకు నచ్చిన మెసేజ్ ఇక్కడ రాసాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఎక్సెప్ట్ ఆ ఎక్సెప్షన్ నేమ్ రాసి దాని యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఎంఈ అనేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ యూజర్ డిఫైన్డ్ క్లాస్. ఈ ఎంఈ ఆబ్జెక్ట్లో ఏముంటుంది, వాట్ ఈస్ ద మెసేజ్ రైజ్డ్ బై ద యూజర్ రైజ్ చేసిన మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ని మీరు ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. సో మీరు మీ ఓన్ ఎక్సెప్షన్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే వీ హ్యావ్ టు రైట్ అవర్ ఓన్ ఎక్సెప్షన్ క్లాస్. ఆ ఎక్సెప్షన్ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ ఉండాలి, దట్ షుడ్ బి రిసీవ్డ్ ద మెసేజ్ వైల్ రైజింగ్ అన్ ఎక్సెప్షన్. సెకండ్ పార్ట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు రైజ్ అన్ ఎక్సెప్షన్ బై యూజింగ్ రైట్ స్టేట్మెంట్. దట్ స్టేట్మెంట్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంక్లో కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సంథింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంతో ఉంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు విత్డ్రా సమ్ అమౌంట్. సో ఇప్పుడు నేను విత్డ్రా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు విత్డ్రా 20,000. సో 20,000 విత్డ్రా చేయాలి అనుకున్నప్పుడు 50,000లో నుంచి 20,000 తీసేస్తే బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంటుంది, 30,000 ఉంటుంది. సో 50,000లోంచి 20,000 తీసేసాం కాబట్టి ద బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ 30,000. సో మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను అంటే అకౌంట్లో అకార్డింగ్ టు బ్యాంక్ రూల్స్ ద మినిమం బ్యాలెన్స్ ఇన్ ద అకౌంట్ మస్ట్ బి 3,000. సో కాబట్టి 3,000 కంటే ఎక్కువే ఉన్నాయి కదా, సో యూ షుడ్ ప్రింట్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ వాంట్ టు విత్డ్రా 48,000. సో ఎప్పుడైతే నేను 50,000లో నుంచి ఈ 48,000 డ్రా చేయాలి అని చూస్తున్నాను, డ్రా చేసినప్పుడు ద బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ 2,000 విచ్ ఈజ్ లెస్ దాన్ దిస్ మినిమం బ్యాలెన్స్. సో ఎప్పుడైతే మీరు లెస్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువ ఉంటుందో దెన్ యూ షుడ్ రైజ్ అన్ ఎక్సెప్షన్. సో అప్పుడు ఆ రైజ్ చేసిన వెంటనే మీరు ఏదో మెసేజ్ పాస్ చేస్తారు కదా, ఆ మెసేజ్ని యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్లోకి పంపించి ప్రింట్ చేస్తారు. ఓకే, సో ప్రాక్టికల్గా చూద్దామండి ప్రోగ్రామ్ ద్వారా. ఫస్ట్ సో మనం ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నాం, వీ హ్యావ్ టు రైట్ ఏ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. సో ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ రాసేయండి. ఆ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్కి నేమ్ ఏంటి, మన ఇష్టం, మై ఎక్సెప్షన్. సపోజ్ నేను బ్యాలెన్స్తో చెక్ చేస్తున్నాను కదా, బ్యాలెన్స్ ఎక్సెప్షన్ అంటున్నాను. విచ్ మస్ట్ బీ డిరైవ్డ్ ఫ్రమ్ ది క్లాస్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అనే బేస్ క్లాస్ నుంచి డిరైవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఏంటి, బ్యాలెన్స్ ఎక్సెప్షన్. వెంటనే ఇమీడియట్గా ఏం రాయాలని చెప్పాను ఇక్కడ, వీ హ్యావ్ టు రైట్ ఎ కన్స్ట్రక్టర్. ఓకే, సో డిఫైన్ ఎ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ మెథడ్లో సెల్ఫ్, సో వీఆర్ థ్రోయింగ్ ఏ మెసేజ్. సో ఆ మెసేజ్ని మీరు పాస్ చేస్తున్నారు. సో సెల్ఫ్ డాట్ మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు మెసేజ్. సో ఇక్కడికి యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మన ఏమేంటి, వీ హ్యావ్ టు సమ్ ఇనిషియలైజ్ కస్టమర్ ఐడి, సమ్ ఏదో బ్యాంక్ అకౌంట్ అనుకొని CBCS 4001 అండ్ కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ భారతి అండ్ ద బ్యాలెన్స్ అమౌంట్ in the account. Okay, for example 50,000. Okay, now I want to withdraw some amount. Okay, so that I am storing in amount variable. Int input, enter how much amount
do you want to withdraw? సో ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో రీడ్ చేస్తారు. రీడ్ చేసినప్పుడు నౌ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్. సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అమౌంట్ అంటే రిమైనింగ్ బ్యాలెన్స్, ఇప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాలెన్స్లో ఉంది. ఓకే, సో ఒకసారి నేను నార్మల్గా రన్ చేస్తున్నానండి. హౌ మచ్ అమౌంట్ ఐ వాంట్ టు విత్డ్రా? సో 20,000 విత్డ్రా చేస్తే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. సో 50,000లో నుంచి 20,000 తీస్తే 30,000 వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను, బట్ ఈసారి 48,000 ఇస్తున్నాను, 2,000 వచ్చేసింది. కానీ మనం ఏం చెప్తున్నాం, ఖచ్చితంగా మినిమం అమౌంట్ మస్ట్ బి 3,000 ఉండాలి. బట్ నా బ్యాలెన్స్ అమౌంట్ ఇంత డ్రా చేసేస్తే 2,000 ఉంటుంది కాబట్టి యూజర్కి ఒక కాషన్ మెసేజ్ ఇవ్వాలి. ఓకే, సో మినిమం బ్యాలెన్స్ షుడ్ బి మెయింటైన్డ్ 3,000 అనో సంథింగ్ మెసేజ్ అనేది ఇవ్వాలి డ్రా చేయకుండా. ఓకే, సో కాబట్టి ఏం చేయాలి, వీ హ్యావ్ టు రైజ్ అన్ ఎక్సెప్షన్. సో ఎక్కడ రైజ్ చేయాలి, సో ట్రై బ్లాక్లో, ట్రై విత్ ఎక్సెప్ట్ బ్లాక్. ఈ ఎక్సెప్ట్ బ్లాక్లో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, రైజ్ అన్ ఎక్సెప్షన్. సో రైజ్ అన్ ఎక్సెప్షన్, ఎక్సెప్ట్ బ్లాక్ పక్కన మనం ఏం రాసామో చూడండి, మన ఎక్సెప్షన్ నేమ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నారు కదా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎక్సెప్ట్. మన ఎక్సెప్షన్ ఏంటి, మన ఎక్సెప్షన్ నేమ్ ఏంటి, బాల్ ఎక్సెప్షన్ యాజ్ సమ్ బిఈ. ఇప్పుడు ఆ బిఈ అనే మెసేజ్ని మనం ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయిన వెంటనే దాన్ని త్రో చేయాలి. త్రో చేయాలి అంటే ఎప్పుడు త్రో చేయాలి అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్ చేశారు. చేసినప్పుడు బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా 3,000 కంటే తక్కువ వచ్చేసింది అనుకోండి, వెంటనే వీ షుడ్ రైజ్ అన్ ఎక్సెప్షన్. ఏ ఎక్సెప్షన్, బ్యాలెన్స్ ఎక్సెప్షన్. ఇప్పుడు మీ మెసేజ్ పంపించండి. ఏం పంపించాలి, మినిమం బ్యాలెన్స్ షుడ్ బి 3,000 అని చెప్పి పంపించాలి. ఓకే, సో అప్పుడు ఆ మెసేజ్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు రైజ్ చేసే ముందు మళ్ళీ బ్యాలెన్స్ ఇందాక మనం డిడక్ట్ చేసేసాం కదా, ఆ డిడక్ట్ చేసింది మళ్ళీ యాడ్ అయిపోవాలి. కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్లోకి మీరు డిడక్ట్ చేసిన అమౌంట్ని యాడ్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ లేదనుకోండి డిడక్ట్ అయిపోతుంది, మినిమం బ్యాలెన్స్ షుడ్ బి 3,000 అనే మెసేజ్ వస్తుంది. ఎక్సెప్షన్ రైజ్ చేయాలి కానీ మనం అమౌంట్ని డిడక్ట్ చేయట్లేదు కాబట్టి అమౌంట్ మస్ట్ బి యాడెడ్. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు అనుకుందాం. ఓకే, ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు అంటే ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవ్వదు, మీ బ్యాలెన్స్ అమౌంట్ కనుక గ్రేటర్ దాన్ 3,000 ఉంటే. సో అప్పుడు మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ అని మెసేజ్ ప్రింట్ చేయండి. ఓకే, సో ఒక్కసారి మళ్ళీ రన్ చేద్దాం. సో హౌ మచ్ అమౌంట్ డూ యూ విత్డ్రా? సపోజ్ ఐ వాంట్ టు గివ్ 30,000. సో ఎప్పుడైతే అమౌంట్ 30,000 ఇచ్చారో ట్రై బ్లాక్లోకి వస్తుంది, బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్, దట్ ఈస్ 50,000 minus 30,000 which is 20,000. సో 20,000 ఈజ్ లెస్ దాన్ 3,000? నో కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి రాదు. రాకుండా ఏమవుతుంది, ప్రింట్ మెసేజ్లోకి వెళ్ళి రిమైనింగ్ బ్యాలెన్స్ అని చెప్పి బ్యాలెన్స్ ప్రింట్ అవుతుంది. ఓకేమ్మా, సో 20,000, ద రిమైనింగ్ బ్యాలెన్స్ ఈజ్ 30,000. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. నౌ ఐ వాంట్ టు గివ్ 48,000. సో 48,000 ఇచ్చాను కాబట్టి ఏమవుతుంది, బ్యాలెన్స్ 50,000 మైనస్ 48,000. సో 48,000లోకి వచ్చేసరికి ఏమవుతుంది, 2,000 ఉంటుంది కదా, 2,000 లెస్ దాన్ 3,000 అయ్యేసరికి మన బ్యాలెన్స్లోకి యాడ్ అవుతుంది.
సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన బ్యాలెన్స్లోకి యాడ్ అవుతుందో లేదో మనకు ఎలా తెలుస్తుంది మేడం అనుకున్నారనుకోండి, దెన్ యూ షుడ్ ప్రింట్ దిస్ ఇన్ ఫైనల్లీ బ్లాక్. ఎందుకంటే ఫైనల్లీ బ్లాక్లో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నాం కదా. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఇచ్చారు, రిమైనింగ్ బ్యాలెన్స్ 30,000. రన్ చేసి ఇప్పుడు 48,000 చేద్దాం అనుకున్నారు. సో మినిమం బ్యాలెన్స్ 3,000 ఉండాలి, అయినా మీ అమౌంట్ డిడక్ట్ అవ్వలేదు. చూడండి రిమైనింగ్ బ్యాలెన్స్ అదే ఉంది అని తెలుస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉందండి, ఇక్కడ మీరు అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ డ్రా చేస్తే, మీరు అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ డ్రా చేసినా సరే 3,000 ఉండాలి అని చెప్పి సంథింగ్ మెసేజ్ అనేది ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. లేదు అంటే ఇక్కడే మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, ఇఫ్ అమౌంట్ అంటే ఈ బ్లాక్లోకి వచ్చి ఇదంతా చెక్ చేయకుండా ఇక్కడ ఏం చేయొచ్చు, ఇఫ్ అమౌంట్ షుడ్ గ్రేటర్ దాన్ బ్యాలెన్స్ అమౌంట్ అయితే ప్రింట్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్ అనే మెసేజ్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇంకప్పుడు ఏమీ చెక్ చేయకుండానే డైరెక్ట్గా ఇన్సఫిషియంట్ అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్ అని వచ్చేస్తుంది. అప్పుడు మేడం మాకు ఇదంతా మళ్ళీ ప్రింట్ అవుతుంది కదా, ఇదంతా ప్రింట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అగైన్ యూ షుడ్ రైట్ ఆల్ దోస్ కంటెంట్ ఇన్ ట్రై బ్లాక్. ఇప్పుడు చెక్ చేద్దాం. సో 55,000 ఇస్తున్నాను. సో ఇన్సఫిషియంట్ అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్ అని వస్తుంది. సో ఎందుకంటే అమౌంట్ ఈజ్ 55,000 ఈజ్ గ్రేటర్ దాన్ 50,000 కాబట్టి, అంటే మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ కంటే మీరు ఎక్కువ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారు, దెన్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్ అని వచ్చేస్తుంది. అలా కాలేదు, అలా కాకపోతే మీరు కరెక్ట్గానే అడిగారు, ప్రాబ్లం ఏం లేదు. సో అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్, అంటే 50,000 మైనస్ 20,000. సో విచ్ ఈజ్ 30,000 ఈజ్ లెస్ దాన్ 3,000. నో కాబట్టి దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ రైజింగ్ అన్ ఎక్సెప్షన్. కాబట్టి డైరెక్ట్గా ఫైనల్లీ బ్లాక్లోకి వెళ్ళిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ 30,000 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అలా కాకుండా నేను 48,000 ఇచ్చాను. సో అప్పుడేమవుతుంది, బ్యాలెన్స్ అమౌంట్ 50,000లో నుంచి 48 లెస్ చేసేసారు. సో 2,000 ఉంది. 2,000 అనేది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వట్లేదు కదా. మెయింటైన్ అవ్వనప్పుడు మనం ఎంత అమౌంట్ అయితే డిడక్ట్ చేసామో అది బ్యాలెన్స్కి యాడ్ అయిపోయి మినిమం బ్యాలెన్స్ షుడ్ బి 3,000 అనే మెసేజ్ చూస్తూ మీ అమౌంట్లో ఇంత ఉంది బ్యాలెన్స్ అని చెప్పి యూజర్కి మెసేజ్ ఇస్తున్నాం. ఓకే. సో ఐ హోప్ ఆల్ యూ అండర్స్టూడ్ హౌ టు క్రియేట్ కస్టమ్ ఎక్సెప్షన్స్ ఇన్ పైథాన్. ఓకే, చాలా ఈజీ అండి, ఏం లేదు. ఖచ్చితంగా మీరు రాయాల్సిన ఎక్సెప్షన్ దాంట్లో ఈ కన్స్ట్రక్టర్ రాయాల్సింది. రాసిన తర్వాత మీకు ఎక్కడ ఎక్సెప్షన్ రైజ్ అవ్వటానికి ఛాన్స్ ఉందో రైజ్ అని చెప్పి ఆ ఎక్సెప్షన్ నేమ్తో మెసేజ్ పాస్ చేయటమే. రైజ్ అయ్యింది అంటే దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్ట్ బ్లాక్ ఉండాలి. ఎక్సెప్ట్ బ్లాక్లో ఏం చేస్తాము, ఆ ఎక్సెప్షన్ క్లాస్ నేమ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ మెసేజ్ని ప్రింట్ చేస్తాం. దట్స్ ఇట్. ఫైనల్లీ బ్లాక్ ఎందుకు రాస్తున్నాను నేను, ఇది కంపల్సరీ రాయాలన్న రూల్ లేదండి. మనకి ఎక్సెప్షన్ రైజ్ అయినా రైజ్ అవ్వకపోయినా సమ్ సార్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్. ఈ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి, నాకు ఎక్సెప్షన్ రైజ్ అయినా రైజ్ అవ్వకపోయినా అని అనుకుంటే అలాంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయో మీ దగ్గర చూసుకొని వాటిని ఏం చేయాలి, ఫైనల్లీ బ్లాక్లో ప్లేస్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.